సో వెల్కమ్ టు ద క్లాస్. ఈరోజు మనము స్క్రీన్ షేర్ అవుతుంది. సో ఎస్, గ్రూప్ 2 వాళ్ళకి ఆల్రెడీ మనకి ఆ, మన ఈ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ క్లాసెస్ ఉన్నవి. శాసన వ్యవస్థ గురించి, న్యాయ వ్యవస్థ గురించి, కార్యనిర్వాహక వ్యవస్థ గురించి కంప్లీట్ చేసినాము. తర్వాత ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధ సంస్థల గురించి డిస్కస్ చేస్తున్నాము. దాని తర్వాత చట్టబద్ధమైన సంస్థలు, ఇంకా ఇట్లా డిస్కస్ చేస్తాం. సో ద మెయిన్ ఫోకస్ ఈస్ గ్రూప్ 2. సో గ్రూప్ 2 వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ గ్రూప్ 2. ఓకే, సో అందరూ మ్యూట్లో ఉండండి, వేరే డిస్టర్బెన్స్ కూడా ఏం రాకుండా. ఓకే, సో ఈరోజు మనము ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టాపిక్ నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో మరి దీన్ని చూసేటప్పుడు దీని వెనకాల ఏమైనా కొంచెం బ్యాక్గ్రౌండ్ టు లింక్ మనకు అర్థం చేసుకోవడానికి ఏమైనా ఉందా అని అంటే, సో లెట్ us see in this way. మీకు అందరికీ తెలుసు, భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీ అని, ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ అని తెలుసు. సో డెమోక్రటిక్ కంట్రీ అని అంటే బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనే డెఫినేషన్ అందరికీ చాలా బాగా తెలుసు. ఈ డెమోక్రసీ అనేది గ్రీక్ వర్డ్. డెమోస్ అంటే పీపుల్, క్రషియా అని అంటే రూలింగ్. సో ద పీపుల్ ద్వారా రూలింగ్ ని మనము డెమోక్రసీ అని అంటాం. సో భారతదేశం ఎలాంటి డెమోక్రసీ అని అంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ. గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. భారతదేశం ఎలాంటి డెమోక్రసీ అని అంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ. దీన్నే మనము రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని అంటాం. దీన్నే మనము రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని అంటాం. ఇండైరెక్ట్ డెమోక్రసీ అని అంటే పరోక్ష. తర్వాత రిప్రజెంటేటివ్ అని అంటే ప్రతినిధి అని అర్థం. రిప్రజెంటేటివ్ అని అంటే ప్రతినిధి అని అర్థం. సపోజ్ ఇప్పుడు నేనున్నా, ఈరోజు మనం క్లాస్ చెప్పాలి. సో నేను చెప్తే అది డైరెక్ట్ అవుతుంది. ఒకవేళ నాకు సంహౌ ఏదో పని ఉండి నేను చెప్పలేకపోతే నా నామినీ లేదా నా ప్రతినిధి ఉంటారు, అంటే నా తరపున పని చేయడానికి ఒక వ్యక్తి అని అర్థం. సో అటువంటి వ్యక్తి క్లాస్ చెప్తే అది ప్రతినిధి అవుతాడు. లేకపోతే నేనే డైరెక్ట్ గా చెప్తే అది డైరెక్ట్ అవుతుంది అనమాట. సో టు జస్ట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. ఓకే, సో మరి డైరెక్ట్ డెమోక్రసీ అని అంటే భారతదేశం 120 దాదాపు 130 కోట్ల జనాభాతో ఉన్నటువంటి కంట్రీ, అవునా? సో మరి ప్రతి ఒక్కళ్ళు పరిపాలనలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందా అని అంటే అది హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు మనము ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు ఉంటేనే, సో పరిపాలన అంటే ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ టేకింగ్ ద డిసిజన్స్. సో ఒక కంట్రీకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడమే పరిపాలన, అవునా? సో మన ఇంట్లో కూడా మన ఇంటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడమే పరిపాలన. మరి నలుగురు ఐదుగురు ఉంటేనే పాసిబుల్ కానటువంటిది మరి ఇన్ని కోట్ల మంది డైరెక్ట్ గా పరిపాలన చేయాలంటే పాసిబుల్ అవుతుందా అంటే కాదు. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామనంటే మన తరపున కొంతమందిని మనము కొంతమందిని పీరియాడికలీ ఏం చేస్తాము అనంటే ఎలెక్ట్ చేసుకుంటాము. సో పీరియాడికల్ గా మనం ఎలెక్ట్ చేసుకుంటాము. ఆ ఎలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తుల్ని మనము రిప్రజెంటేటివ్ అని అంటాము. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు మన తరపున పని చేస్తున్నారు, మన తరపున ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపిస్తున్నారు. కాబట్టి మనది ఇండైరెక్ట్ డెమోక్రసీ. మనము డైరెక్ట్ గా పరిపాలనలో పాల్గొనట్లేము, కాబట్టి మనది డైరెక్ట్ డెమోక్రసీ కాదు, మనది ఇండైరెక్ట్ డెమోక్రసీ. పాయింట్ నెంబర్ 1. మరి దీన్ని ఇండైరెక్ట్ డెమోక్రసీని ఇంకొక విధంగా అంటాము ప్రతినిధిత్వ ప్రజాస్వామ్యము లేదా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఎందుకు అనంటే మన తరపున పరిపాలన చేయడానికి మనము ఒక నలుగురిని ఎలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినవి 118 మందిని పంపించినాము. నల్గొండ నుంచి ఒక వ్యక్తిని, దేవరకొండ నుంచి ఇంకొక వ్యక్తిని, సూర్యాపేట నుంచి మరొక వ్యక్తిని, యాదాద్రి నుంచి ఇంకొక వ్యక్తిని, ఆలేరు నుంచి మరొక వ్యక్తిని. సో అట్లా అదే మాదిరిగా పూర్తి భారతదేశ పరిపాలన విషయంలో మనము లోక్సభకి ఎలక్షన్స్ చేసి 543 మందిని పంపిస్తాము. సో వీళ్ళు మన తరపున నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే, సో మరి పరిపాలనలో కూడా చాలా రకాల అంశాలు ఉంటవి. ఒకటి, చట్టాలు తయారు చేయాలి. రెండోది, చట్టాలను అమలు చేయాలి. మరియు ఆ చట్టాలు కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి. సో దీంట్లో జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్ లో కూడా చెప్పుకున్నాం. అయితే సో ఇప్పుడు ఈ చట్టాలను అమలు చేసే క్రమంలో ఎవరు అమలు చేస్తారు అని అంటే కార్యనిర్వాహక వర్గం వాళ్ళు అమలు చేస్తారు. ఎవరు అమలు చేస్తారు అని అంటే కార్యనిర్వాహక వర్గం వాళ్ళు అమలు చేస్తారు.
సో ఈ కార్యనిర్వాహక వర్గంలో ప్రధాన పాత్ర పోషించేది ఎవరు అంటే ప్రధానమంత్రి మరియు అతని యొక్క మంత్రులు, మినిస్టర్స్. ప్రధానమంత్రి, అతని యొక్క మంత్రులు ప్రధాన పాత్రని పోషిస్తారు చట్టాలను అమలు చేసే క్రమంలో, స్కీమ్స్ ని అమలు చేసే క్రమంలో, ఏదైనా ప్రోగ్రామ్స్ ని అమలు చేసే క్రమంలో వీళ్ళది ప్రధాన పాత్ర ఉంటుంది. అండ్ ఆ పాత్రలన్నీ కూడా వివిధ మినిస్ట్రీలుగా డివైడ్ చేయబడతాయి. సపోజ్ మహిళలకి సంబంధించినటువంటి స్కీమ్స్, ప్రోగ్రామ్స్, చట్టాలు అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు చేస్తారు. తర్వాత రోడ్స్ కి సంబంధించినటువంటి చట్టాలు, స్కీమ్స్, ప్రోగ్రామ్స్ అన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ వాళ్ళు చేస్తారు కదా. సో ఇప్పుడు ఆ ఒక శాఖకి ఒక హెడ్ ఉంటారు. మరి ఆ హెడ్ ని అసిస్ట్ చేయడానికి నంబర్ ఆఫ్ పీపుల్ అతని ఆఫీస్ లో ఉండాలి. ఒక మినిస్ట్రీ ఉంటుంది, ఆ మినిస్ట్రీలో నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సెక్రటరీ నుంచి మొదలుకొని దాంట్లో క్లర్క్ వరకు, సెక్రటరీ నుంచి మొదలుకొని దాంట్లో క్లర్క్ వరకు ఆఫీసర్స్ ఉంటారు. సో వీళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎక్కడి వరకు? మినిస్ట్రీ వరకు. ఓకే, సో మినిస్టర్ ఈజ్ నాట్ ఎలక్టెడ్, అపాయింటెడ్ అనే పదం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బట్ మినిస్టర్ లోక్సభకి సభ్యుడిగా లేదా రాజ్యసభకి సభ్యుడిగా ఎలక్టెడ్. ఓకే, సో సభ్యత్వం ఉన్న వ్యక్తినే మనం మినిస్టర్ గా అపాయింట్ చేస్తాము. అది మీకు తెలుసు అని అనుకుంటున్నా. ఆర్టికల్ 75 ప్రకారము మనం ప్రీవియస్ క్లాసెస్ లో కూడా డిస్కస్ చేసినాం. అయితే ఇక్కడ ఈ మినిస్టర్స్ కి హెల్ప్ఫుల్ గా వాళ్ళ యొక్క ఆ మినిస్ట్రీ నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ గా ఉంటుంది. మళ్ళీ ఒక మినిస్ట్రీని నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ గా ఉంటవి. ఆ డిపార్ట్మెంట్ కి హెడ్ గా సెక్రటరీ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు. తర్వాత సో వీళ్ళందరూ కూడా గ్రూప్ ABCD ఆఫీసర్స్ మరియు ఆల్ ఇండియా సర్వీసెస్ కి చెందినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనగా IAS. సో ప్రతి డిపార్ట్మెంట్ కి ఈ విధంగా ఇది ఒక పెద్ద వెబ్ అన్నమాట. ఇది పెద్ద కాంప్లెక్స్ వెబ్. సో ఒక మినిస్టర్ ఉంటారు, ఆ మినిస్టర్ కింద పనిచేయడానికి ఒక IAS లెవెల్ ఆఫీసర్స్ ఒక 20 మంది, తర్వాత గ్రూప్ 1 స్థాయి ఆఫీసర్స్ ఒక 40 మంది, గ్రూప్ 2 స్థాయి ఆఫీసర్స్ ఒక 100 మంది, గ్రూప్ 3 స్థాయి ఆఫీసర్స్ ఒక 500 మంది, గ్రూప్ 4 స్థాయి ఆఫీసర్స్ ఒక 1000 మంది. ఇట్లా వీళ్ళందరూ ఉండి ఆ చట్టం యొక్క అమలు లేదా ప్రోగ్రామ్ యొక్క అమలు, ఆ స్కీమ్ యొక్క అమలును చూస్తూ ఉంటారన్నమాట. అయితే సో ఈ మినిస్టర్స్ ని మనము మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కేంద్రం విషయంలో, అదే రాష్ట్రాల్లో అయితే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటాం కదా. మరి వీళ్ళందరి సంగతి ఏంటి? వీళ్ళు ఎట్లా రావాలి అని అంటే మీకు ఆర్టికల్ 16 తెలుసు. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి అని మీరు ఫండమెంటల్ రైట్స్ లో చదువుకుంటారు. అదే మాదిరిగా ఆర్టికల్ 15 ప్రకారం ఏం చదువుకుంటారు అని అంటే ఎవరిని కూడా ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రేస్, రిలీజియన్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివక్ష చూపించకూడదు అని చదువుకుంటారు. వివక్షత లేకుండా మరియు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్. సో దీన్ని మీరు 14 తోటి కూడా లింక్ చేసుకోవచ్చు. ఏమని? అందరికీ ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. సో చట్టం ముందు అందరూ సమానులు. కాబట్టి ఇప్పుడు ఈ సర్వీసెస్ లోకి రావడానికి మెరిట్ సిస్టమ్ ఆధారంగా ఇండియాలో ఈ సర్వీస్ లోకి వస్తాం మనం. మెరిట్ సిస్టమ్ ఆధారంగా ఇండియాలోకి ఈ సర్వీసెస్ లోకి వస్తాం. సో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అందరికీ ఈక్వాలిటీ ఉంటుంది, ఈక్వల్ గా. బట్ ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది, అది ఎగ్జామ్ ని బేస్ చేసుకుని. సపోజ్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, డిగ్రీ కావాలి. తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, డిగ్రీ కావాలి. జూనియర్ లెక్చరర్ అవ్వాలి, PG కావాలి. డిగ్రీ లెక్చరర్ అవ్వాలి, PGతో పాటు PhD ఆర్ నెట్ ఆర్ సెట్ ఏదో ఒకటి ఉండాలి. సో ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ ఉంటవి. బట్ ఈక్వల్ ఆపర్చునిటీ, సో ఈక్వల్ గా అందరికీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తూ ఎగ్జామ్స్ ని మెరిట్ బేస్ లో కండక్ట్ చేస్తూ ఫ్రీ అండ్ ఫెయిర్ గా, నిష్పక్షపాతంగా, కరప్షన్ లేకుండా, నెపోటిజం లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మనకు రాజ్యాంగం ద్వారా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే మనం వాటిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అంటాం. సో మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి కావున ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. సో దాన్ని మనము స్టేట్ PSC అని అంటాం. ఈ S ప్లేస్ లో ఆ స్టేట్ యొక్క నేమ్ ని మనము ప్రిఫిక్స్ గా యాడ్ చేసుకుంటాం. సపోజ్ తెలంగాణ ఉంది, TGPSC అని చెప్పుకుంటాం. ఓకే, సో లెట్ us see about the UPSC and the provisions. సో ఏమేమి చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూడండి. ఓకే, సో
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ. పాయింట్ నెంబర్ 1, యూపీఎస్సి అనేది సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ అనగా కేంద్రానికి నియామక సంస్థ. ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుంది. మరి యూపీఎస్సి ఏమేమి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుంది అని అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, దీంట్లో 3 ఉంటవి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్. తర్వాత గ్రూప్ 1 లేదా గ్రూప్ ఏ సర్వీసెస్, తర్వాత గ్రూప్ బి సర్వీసెస్. ఈ మూడింటిని కండక్ట్ చేస్తుంది యూపీఎస్సి ఎగ్జామ్స్. సో పాయింట్ నెంబర్ 1, ఇది సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ. పాయింట్ నెంబర్ 2, ఇది మనకి 14 పార్ట్లో ఉంది. దీనికి సంబంధించి భారత రాజ్యాంగంలో 14వ పార్ట్లో యూపీఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నవి. అండ్ దీంట్లో ఆర్టికల్ 315 నుంచి 323 వరకు ఉన్నటువంటి అంశాలు యూపీఎస్సి గురించి డీల్ చేస్తాయి. సో రీసెంట్గా మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ అండ్ మెంబర్స్ కూడా అపాయింట్ అయినారు. కాబట్టి ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ కేర్ఫుల్గా చదువుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో దీంట్లో నుంచి ఇవి. సో మరి ఈ భాగంలో ఈ ఆర్టికల్స్లో ఏముంది అని అంటే ఈ యూపీఎస్సి యొక్క కంపోజిషన్ అనగా కూర్పు, అపాయింట్మెంట్స్, రిమూవల్ ఆఫ్ ద మెంబర్స్, సభ్యుల యొక్క తొలగింపు, మరియు కమిషన్ యొక్క స్వతంత్రత, కమిషన్ యొక్క అధికారాలు, కమిషన్ యొక్క విధుల గురించి ఉన్నాయి. నోట్ చేయాల్సినవి ఇక్కడ నుంచి 2 పాయింట్స్. ఒకటిది సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ, రెండోది 14వ భాగంలో ఆర్టికల్ 315 నుంచి 323 వరకు ఉన్నవి అని నోట్ చేయాలి. ఓకే, సో తర్వాత దీని యొక్క కంపోజిషన్. మరి యూపీఎస్సిలో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు, అధికారులు ఎవరు అనేది చూసుకుంటే యూపీఎస్సి కన్సిస్ట్స్ ఆఫ్ చైర్మన్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎవరి ద్వారా అపాయింట్ అవుతున్నారు అని అంటే ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ అవుతున్నారు. చైర్మన్ ఉంటారు. అండ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 9 to 11 మెంబర్స్. ఎంతమంది ఉంటారు అని అంటే 9 నుంచి 11 మంది ఉండవచ్చు. 9 నుంచి 11 మంది వరకు ఉండవచ్చు. సో ఒకటి చైర్మన్ ద్వారా, ఒకటి చైర్మన్ ఉంటారు. రెండో పాయింట్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. మెంబర్స్ ఎంతమంది ఉంటారు అని అంటే 9 నుంచి 11 వరకు ఉండవచ్చు. మరి వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనం 11 మంది ఉన్నారు అని అనుకున్నాం. సో 11 మంది ఉన్నారు అని అనుకుందాం. సో ఈ 11 మందిలో సరే 10 మంది అనుకుందాం. 11 అంటే బాగోలేదు, మళ్ళీ 5:30 అని చెప్పాల్సి వస్తుంది, మనిషిని చీల్చలేం కదా. సో 10 మంది ఉన్నారు అని అనుకోండి. సో ఈ 10 మందిలో one of the members have at least 10 years of either under the government of India or government of state. వీళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి? అంత బాగానే ఉంది. మరి ఎలిజిబిలిటీ ఏంటి? ఆఫీస్లోకి రావాలి అని అంటే ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఒకటి, సపోజ్ 10 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 10 మందిలో 1/2 అంటే 50% మెంబర్స్ అనగా 5 అట్లీస్ట్ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కింద పనిచేసి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అని అంటే 10 years. అట్లీస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏదో ఒక సర్వీస్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద లేదా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కింద. ఎంతమందికి? ఓన్లీ ఒకవేళ 10 మంది ఉంటే 5. సో మిగతా 5 ఎవరు ఉండాలి అని అంటే అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎవరైనా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయవచ్చు, ఎవరినైనా అపాయింట్ చేయవచ్చు. సో అందుకే నేను కూడా మెంబర్షిప్కి అప్లై చేసిన. మనము టీఎస్పీఎస్సికి అపాయింట్మెంట్స్ చేస్తున్నప్పుడు మనల్ని ఏం తీసుకోరు, వీ లుక్ వెరీ యంగ్, చిన్న ఏజ్ మనది. బట్ సమ్హౌ ఇది వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అనమాట. సో దీనికి మించి ఇంకేం క్వాలిఫికేషన్ లేదు. సో మరి ఎన్ని సంవత్సరాలు వీళ్ళ పదవీ కాలం ఉంటుంది అని అంటే 6 years ఉంటుంది, ఆర్ అంటిల్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 65 years. ఈ కాన్సెప్ట్ నేను లాస్ట్ క్లాస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లాస్లో డిస్కస్ చేసిన. ఈ 6 years 65 years కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ప్లేలిస్ట్లో మీకు లెక్చర్ దొరుకుతుంది, మీరు దాన్ని చూడవచ్చు. తర్వాత వీళ్ళు రెసిగ్నేషన్ ఇవ్వవచ్చు ప్రెసిడెంట్కి ఎట్ ఎనీ టైం. ఎవరికి ఇచ్చి వీళ్ళు రాజీనామా చేయాలి అంటే రాష్ట్రపతికి ఇచ్చి వీళ్ళు రాజీనామా చేయాలి. అండ్ దే కెన్ ఆల్సో బి రిమూవ్డ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద మేనర్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఇంకొకటి, వీళ్ళు రిమూవ్ కూడా చేయబడవచ్చు. ఎవరి ద్వారా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రిమూవ్ చేయబడవచ్చు. సో వీళ్ళ కోసము రాజ్యాంగంలో రీజన్స్ ఉన్నాయన్నమాట, ఎట్లా రిమూవ్ చేయాలి, ఎప్పుడు రిమూవ్ చేయాలి అని చెప్పేసి. ఓకే, ఆ ప్రకారం మాత్రమే వీళ్ళు రిమూవల్కి చేయవచ్చు. ఇక్కడ వరకు క్లియర్. తర్వాత ఇట్ ఈస్ క్వైట్ కామన్ యాక్టింగ్ చైర్మన్గా ఒక పర్సన్ని అపాయింట్ చేయాలి అని అంటే అఫ్ కోర్స్
ఆ చైర్మన్ పదవి వేకెంట్ అయింది, లేదా చైర్మన్ ఈజ్ అనేబుల్ టు పర్ఫామ్ ద డ్యూటీస్. ఇప్పుడు నేనున్నా, నా ప్లేస్లో ఇంకొక పర్సన్ని యాక్టింగ్ టీచర్గా, సో నా బదులు చేయాలి అంటే ఏం చేయాలి? సో నా చైర్ వేకెంట్ అవ్వాలి. వేకెంట్ అవ్వాలంటే నేను ఎక్కడికో వెళ్ళిపోవడము, లేకపోతే ఇంకా నేను ఈ టీచింగ్ చేయను అని వదిలేయటము, ఇంకొకటి కూడా ఉంది, నేను చచ్చిపోవడము. సో అట్లాంటివి. చచ్చిపోవడం ఇన్ ద సెన్స్ నో గ్యారంటీడ్ లైఫ్స్, రైట్? సో ఎవరికి గ్యారంటీడ్ కాదు, మనం ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళిపోవచ్చు. వీ డు నాట్ ఎక్స్పెక్ట్ ద డెత్. సో కాబట్టి వెన్ ద చైర్మన్ ఈజ్ అనేబుల్ టు పర్ఫామ్, సో ఈ విధంగా ఈ రెండు విషయాల్లో యాక్టింగ్ చైర్మన్ని మనము ఇన్ ద సెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయవచ్చు టిల్ ద చైర్మన్ ఈజ్, మళ్ళీ ఆ చైర్మన్ వచ్చి కూర్చునేంత వరకు, లేదా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేసేంత వరకు. ఇది వెరీ కామన్ పాయింట్, దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదు. సో మరి ఈయన రిమూవల్ కి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అని అంటే, ఒకటి ఇన్సాల్వెంట్ గా. ఇన్సాల్వెంట్ అంటే ఏదైనా అప్పులు తీసుకున్నాడు లేదా లోన్ తీసుకున్నాడు, కట్టట్లేదు. అప్పులు తీసుకున్నాడు, లోన్ తీసుకున్నాడు, కట్టట్లేదు, దాన్ని ఇన్సాల్వెంట్ అని అంటాం. మరియు పెయిడ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ హిస్ ఆఫీస్. ఆల్రెడీ నీకు చైర్మన్ గా లేదా మెంబర్ గా మంచిగా డబ్బులు ఇస్తున్నారు, మంచిగా జీతం వస్తుంది, మళ్ళీ నువ్వు బయటికి పోయి పని చేయాల్సినటువంటి అవసరం ఏముంది? సో నువ్వు బయటికి పోయి పని చేస్తున్నావు అంటే అర్థం నువ్వు నీ ఆఫీస్ ని కరెక్ట్ గా డిశ్చార్జ్ చేయలేవు. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక మినిస్టర్ కింద లేదా ఒక ఎమ్మెల్యే కింద పని చేస్తున్నాడు అనుకుందాం, ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ కోసం. సో మరి అటువంటి వ్యక్తి ఈ ఆఫీస్లో కూర్చొని నిష్పక్షపాతంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి సహకరిస్తాడా? సహకరించడు. ఆ మినిస్టర్కి కావాల్సిన పిల్లల్ని, ఎమ్మెల్యేకి కావాల్సిన పిల్లలకి అడ్వాంటేజియస్గా అతను ప్రవర్తించే అవకాశం ఉంది. సో అట్లాంటి వ్యక్తి. తర్వాత ఇన్ఫర్మిటీ ఆఫ్ ద మైండ్ ఆర్ బాడీ. సో అతని యొక్క మైండ్ సరిగా పనిచేయట్లేదు, తర్వాత బాడీ సహకరించట్లేదు, అంటే బాగా ఓల్డ్ అయిపోవడము, లేకపోతే పారాలిసిస్ వచ్చేయటము. సో అట్లాంటి కారణాల వల్ల జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇవి 3 రీజన్స్ మెయిన్గా. ఓకే, దాని తర్వాత మిస్బిహేవియర్ అనే కారణం చేత కూడా రిమూవ్ చేయవచ్చు. కానీ మిస్బిహేవియర్ అనే కారణం చేత రిమూవ్ చేయాలి అని అంటే ఆ కేసుని సుప్రీం కోర్టుకి రిఫర్ చేయాలి ఈ విషయంలో. సో పైన 3 విషయాల్లో కోర్టుకి రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మిస్బిహేవియర్ అంటే దుష్ప్రవర్తన అనే కారణంతో ఒకవేళ రిమూవ్ చేయాలి అని అంటే అప్పుడు సుప్రీం కోర్టుకి రిఫర్ చేయాలి ఆ మ్యాటర్ని. సుప్రీం కోర్ట్ ఏం చెప్తే అది జరుగుతుంది అనమాట. ఒకవేళ ఓకే హీఈస్ మిస్బిహేవింగ్, రిమూవ్ చేయి అంటే ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తాడు. నో హీఈస్ నాట్ మిస్బిహేవింగ్, డోంట్ రిమూవ్ హిమ్ అంటే రిమూవ్ చేయడు. సో దీన్నే ద బైండింగ్ డిసిజన్ అని అంటాం. ద డిసిజన్ ఈస్ బైండింగ్ అని అంటాం. సో మరి సుప్రీం కోర్టులో అది ఎంక్వైరీలో ఉన్నప్పుడు, మిస్బిహేవియర్ చేసినాడా లేదా అని ఎంక్వైరీలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ హిమ్ ఫర్ ద మిస్బిహేవియర్. సో ఇక్కడ మిస్బిహేవియర్ అంటే ఏంటి అనేది మనకి డెఫినేషన్ ఉంది. మిస్బిహేవియర్ అంటే డెఫినేషన్ ఉంది. ఏంటి మిస్బిహేవియర్? సో మిస్బిహేవియర్ అంటే నంబర్ ఆఫ్ థింగ్స్. ఏదైనా అమ్మాయిని ఏడిపించడం కావచ్చు, సీనియర్స్ని జూనియర్స్ని హరాస్ చేయడం కావచ్చు, ఆఫీస్ స్టాఫ్ని రెస్పెక్ట్ లేకుండా ట్రీట్ చేయడం కావచ్చు, నంబర్ ఆఫ్ థింగ్స్. బట్ మనం కాన్స్టిట్యూషన్ని చదివేటప్పుడు అక్కడ డెఫినేషన్ ఉంటుంది, ఆ డెఫినేషన్ని పట్టుకోవాలి. సో ఇక్కడ మిస్బిహేవియర్ అంటే ఏదైనా కాంట్రాక్ట్ లేదా అగ్రిమెంట్లో పాల్గొనడము, లేదా ప్రాఫిటబుల్ కాంట్రాక్ట్లో ఇతను జోక్యం చేసుకోవడం, అనగా ఏదైనా ఆఫీస్ని హోల్డ్ చేయడము, లేదా ఏదైనా ఎంప్లాయ్మెంట్లో ఇంట్రెస్ట్ చూపించడము. సో జస్ట్ ఈ వర్డ్ని గుర్తుపెట్టుకోండి, ఏదైనా కాంట్రాక్ట్ లేదా అగ్రిమెంట్ మేడ్ బై ద గవర్నమెంట్. సపోజ్ ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో, పీపీపీ అని చెప్పేసి మీరు ఎకానమీలో కూడా చదువుకుంటారు. సో నంబర్ ఆఫ్ ఏరియాస్ లో ఉంటాయి. సపోజ్ ఇప్పుడు టోల్ గేట్స్ ఉన్నవి అన్ని చోట్ల, అవన్నీ కూడా పీపీపీ మోడల్లో ఎస్టాబ్లిష్ అయినవి. సో అట్లాంటి టోల్ గేట్స్ లో, అట్లాంటి వాటిలో ఇంట్రెస్ట్ చూపించడము. సో తద్వారా ఏం జరుగుతుందంటే దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. సో అవి గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో ఉంటవి. సో మరి గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న దాంట్లో నువ్వు వెళ్తున్నావు అంటే గవర్నమెంట్ కి ఇండిపెండెంట్ గా నువ్వు ఈ ఆఫీస్ విధులు నిర్వహించలేవు. అందుకని చెప్పేసి మిస్బిహేవియర్ అనేది ఒక కారణం దీంట్లో రిమూవ్ చేయడానికి. ఓకే, సో రిమూవల్ కి ఉన్నటువంటి కారణాలు ఇది. మనం లక్ష్మీకాంత్ ని రిఫర్ చేస్తున్నాం. మీ దగ్గర ఏ బుక్ ఉన్నా కూడా మీరు తెలుగులో ఇంకా క్లియర్ గా చూసుకోవచ్చు. దీనికి మించి ఇంకేమీ ఉండదు. తర్వాత ఇండిపెండెంట్ గా ఈ ఆఫీస్ ఉండాలి. ఓకే, ఇండిపెండెంట్ గా ఈ ఆఫీస్ ఉండాలి. అందుకే చైర్మన్ అండ్ మెంబర్స్ వీళ్ళని ఎప్పుడు రిమూవ్ చేస్తారు అని అంటే ఓన్లీ ద మేనర్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్.
లేకపోతే ప్రెసిడెంట్ అంటాడు నాకు ఇష్టం వచ్చినప్పుడు తొలగించేస్తాను నిన్ను అంటే కుదురుతుందా అంటే కుదరదు. ఓకే, సో కాన్స్టిట్యూషన్లో వీళ్ళకి రీజన్ ఉంటుంది. సో రీజన్ ఉంది కాబట్టి దే ఎంజాయ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద టెన్యూర్. ఎందుకంటే మీకు తెలుసు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా వర్క్ చేస్తారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి అడ్వైస్ ఆధారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన అడ్వైస్ ఆధారంగా అనగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇచ్చిన అడ్వైస్ ఆధారంగా ప్రెసిడెంట్ పని చేస్తారు. కావున ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు ఆ చైర్మన్ మంచిగా లేడు, మనకి ఫేవరబుల్గా లేడు, రిమూవ్ చేసే అతన్ని అని చెప్పేసి ఒకవేళ ప్రెసిడెంట్ చెప్తే అతను రిమూవ్ చేసేస్తాడు. సో మరి అట్లా జరిగితే అగైన్ దాని యొక్క ఇండిపెండెన్స్ పోతుంది. అట్లా జరగకుండా రాజ్యాంగంలో కారణాలు ఉన్నాయి కాబట్టి ప్రైమ్ మినిస్టర్ చెప్పినా చెప్పకపోయినా ఆ కారణాలు నిరూపించబడితేనే ఆ వ్యక్తి రిమూవ్ చేయడానికి అర్హత ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వీళ్ళకి సెక్యూరిటీ ఆఫ్ ద టెన్యూర్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాళ్ళ యొక్క సేవా షరతులు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళ జీతభత్యాలు కావచ్చు, టైమింగ్స్ కావచ్చు, ఎటువంటి సేవా షరతులు అవి చేంజ్ అవ్వడానికి అవకాశం లేదు. ఫర్దర్ డిసడ్వాంటేజ్ వాళ్ళ యొక్క అంటే అపాయింట్ చేయబడ్డ వాళ్ళ యొక్క డిసడ్వాంటేజ్ కోసం. ఎందుకు అనంటే ఇప్పుడు నీకు 2 లక్షలు ఇస్తా అని అపాయింట్ చేసేసి 1 lakh ఇస్తా అంటే ఇది డిసడ్వాంటేజ్ వాళ్ళకి. సో అట్లా అట్లా చేయడానికి ఉండకూడదు. సో సేవా షరతులు అనేవి మార్చడానికి లేదు. అండ్ ద మనీ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఇవి నాన్ ఓటబుల్ అని అర్థం. ఓకే, సో మనం పార్లమెంట్ చాప్టర్లో బడ్జెట్ డిస్కషన్లో కూడా వీటిని డిస్కస్ చేసినాము. సో యూ కెన్ డిస్టింగ్విష్ ద చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, తర్వాత మేడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అనే దాని గురించి మీరు చూసుకోవచ్చు. తర్వాత చైర్మన్ ఆఫ్ ద యూపీఎస్సి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ద స్టేట్. సో వీళ్ళు వన్స్ చైర్మన్గా చేసి రిటైర్ అయిన తర్వాత అతను ఇంకా ఏ గవర్నమెంట్ ఆఫీస్కి సెక్రటరీగా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు ఇతనికి అర్హత ఉండదు. ఎందుకు అని అంటే చూడండి, ఈరోజు నేను పనిచేస్తున్నా, గవర్నమెంట్కి ఫేవరబుల్గా నేను పనిచేస్తే తదుపరి నేను రిటైర్ అయిన తర్వాత నాకు అవకాశం ఇస్తాడు అనేటువంటి ప్రలోభం ఒకటి ఉంటుంది. సో దానివల్ల ఏం చేస్తుంది అని అంటే ఈ ఆఫీస్ని వీళ్ళు కరెక్ట్గా డిశ్చార్జ్ చేయరు. అందుకే అయ్యా నీకు ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ ఏమీ లేదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్, కాబట్టి నువ్వు ఈ పనిని మంచిగా చేయి అట్లా చెప్తారు. సో రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులు ఉంటాయి కదా, వాటికి ఎవరైనా ఎలిజిబుల్. సపోజ్ రిటైర్ అయినటువంటి చైర్మన్ ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు. ఎస్, చేయొచ్చు. చేయొచ్చు. ఎందుకు అనంటే ఇవి గవర్నమెంట్ క్రియేటెడ్ ఆఫీసెస్ కావు, ఇవి కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్. అండ్ ఇప్పుడు మనకు ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇస్తుందా, ఆయనకి పదవి కాదు కదా, సో మనం ఇస్తున్నాము ప్రజలు. సో ప్రజలు అచ్చా ఈయన నైస్ పర్సన్, నైస్ పర్సనాలిటీ, చైర్మన్గా మంచి విధులు నిర్వహించినాడు, ఇటువంటి వ్యక్తి మనకి చట్టసభల్లో ఉండడము లేకపోతే ఫర్దర్గా మినిస్టర్ అవ్వటము అట్లాంటి వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు. రాజ్యాంగబద్ధంగా ఏవేవైతే పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులకు ఎలిజిబుల్, రాజ్యాంగబద్ధమైనటువంటి వాటన్నిటికీ. ఎందుకనంటే గతంలో చాలా మంది యూపీఎస్సీ చైర్మన్స్ గా పనిచేసిన వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్ గవర్నర్స్ గా అపాయింట్ అయినారు. కాబట్టి ఈ సెక్రటరీగా, డైరెక్టర్గా, ఐఏఎస్గా, ఐపీఎస్గా వీటికి నాట్ ఎలిజిబుల్. బట్ ఇంకా రిమైనింగ్ రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి ఎలిజిబుల్. ఇది చైర్మన్ కి సంబంధించిన విషయం. తర్వాత మెంబర్ కి సంబంధించిన విషయం ఏంటి అని అంటే ద మెంబర్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బట్ నాట్ అండర్ ఎనీ అదర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్. ఇక్కడ చూడండి, 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి చైర్మన్ విషయం. సో చైర్మన్ స్థాయికి వెళ్ళినటువంటి పర్సన్ ఇంకా కిందికి రాలేడు, అది టాప్ మోస్ట్. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అతను దిగిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి, తర్వాత గవర్నర్గా ఆర్ సంహౌ ఏదో ఒకటి. సో మళ్ళీ ఇక్కడ కూడా అడుగుతారు, గవర్నర్ కూడా ప్రెసిడెంట్ యొక్క అడ్వైస్, ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ ఆధారంగా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు కదా సార్, మరి ఇట్లా కూడా ఏమైనా జరిగే అవకాశం ఉందా అంటే ఎస్, ఇది ఒక లూప్ హోల్ అనమాట, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇది ఒక వ్యాక్యూమ్. సో దీనికి కూడా మనం లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, బట్ ఇప్పుడు టాపిక్ కాదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దాట్. సో చైర్మన్ ఇంకా లాస్ట్ అనమాట. సో చైర్మన్ సీట్లో వన్స్ ఇతను రిటైర్ అయిపోయినాడు అండ్ ఇతను ఇంకా మళ్ళీ వేరే ఆపర్చునిటీ లేదు. తర్వాత
మెంబర్ ఉన్నాడు. సో ఇప్పుడు ఈయనకి ఇంకా ఎత్తుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఎత్తుకు వెళ్ళడానికి అంటే ఇతను చైర్మన్ అవ్వచ్చు, లేదా వేరే ఏదైనా రాష్ట్రానికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి కూడా ఇతను చైర్మన్ గా వర్క్ చేయడానికి అవకాశం ఉంది. బట్ నాట్ ఎనీ అదర్ ఎంప్లాయ్మెంట్. ఇవి రెండు అన్నమాట. తర్వాత చైర్మన్ ఆర్ మెంబర్ ఆఫ్ ద యూపీఎస్సి ఆఫ్టర్ హ్యావింగ్ కంప్లీటెడ్ ద టర్మ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ దాట్ ఆఫీస్. ఇది కూడా ఇంపార్టెంట్. సో చైర్మన్ గా రిటైర్ అయినాడు, మళ్ళీ చైర్మన్ గా అపాయింట్ చేయబడడానికి అవకాశం ఉందంటే లేదు, ఒక్కటేసారి అవకాశం అనమాట. మెంబర్ గా ఉన్నావు, మెంబర్ గా ఒకటేసారి అవకాశం, చైర్మన్ గా ఉన్నావు, చైర్మన్ గా ఒకటేసారి అవకాశం, బస్ అట్లా. సో ఇది రెండోసారి అదే చైర్ని అలంకరించడానికి అవకాశం ఇవ్వరు. సో దీని యొక్క ఫంక్షన్స్ కూడా చూస్తే జనరల్ గా వన్ వర్డ్ లో గుర్తుపెట్టుకోవచ్చు, కండక్టింగ్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామ్స్ కండక్ట్ చేయటము, ఏదైనా స్టేట్స్ కి అడ్వైస్ ఇవ్వటము, జాయింట్ రిక్రూట్మెంట్ కోసము. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విభజన అయింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, అట్లాంటి వాటికి జాయింట్ రిక్రూట్మెంట్స్ చేయవచ్చు. తర్వాత ఏదైనా ఒక స్టేట్ రిక్వెస్ట్ చేస్తే గవర్నర్ రిక్వెస్ట్ చేస్తారు అండ్ ప్రెసిడెంట్ దాన్ని అప్రూవ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ తెలంగాణ ఉంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంతా రచ్చరచ్చ అవుతుంది, అవునా? సో ఈ రచ్చరచ్చ అవుతున్న దానికి గవర్నర్ ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే దానికి ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తే మనకి కావాల్సినటువంటి నీడ్స్ ని యూపీఎస్సీ చేయగలుగుతుంది. ఓకే, సపోజ్ ఎగ్జామ్సే కండక్ట్ చేయాలి అనుకోండి. సో ఇంకొక విషయం కూడా నేను చెప్తా, గుర్తు చేయండి. ఇప్పుడు చాలా మంది టిఎస్పిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని గవర్నమెంట్ చుట్టూ పడుతున్నారు. అది ఏ విధంగా రాంగ్, ఏ విధంగా అనేది నేను మళ్ళీ చెప్తా. సో గవర్నర్ రిక్వెస్ట్ చేసి ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తే యూపీఎస్సి స్టేట్ కి కావాల్సినటువంటి నీడ్స్ ని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ మెథడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఆఫీసర్స్ కి సంబంధించి ఏదైనా ప్రిన్సిపల్స్ ని సెట్ చేయటం, ఆఫీసర్స్ యొక్క ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ కి కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్ ని సెట్ చేయటము. తర్వాత బస్ ఇవి జనరల్ థింగ్స్. ఇంకా ఇవేమైనా చేయవచ్చు, ఏమైనా డిసిప్లినరీ మ్యాటర్స్ ఎఫెక్టింగ్ ద పర్సన్ సర్వింగ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద సివిల్ కెపాసిటీ ఇంక్లూడింగ్ ద మెమోరియల్ పిటిషన్స్ రిలేటింగ్ టు సచ్ మ్యాటర్స్. సో ఏదైనా డిసిప్లినరీ మ్యాటర్స్ కి సంబంధించి కూడా దీనికి అధికారం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క జీతాలు ఆపేయటము, తర్వాత ఇంక్రిమెంట్స్ ఆపేయటము, పెన్షన్స్, ఇట్లాంటి వాటి మీద కూడా దీనికి అధికారం ఉంటుంది. దీస్ ఆర్ జనరల్ థింగ్స్, నాట్ మచ్ ఇంపార్టెంట్. సో ఒకవేళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా తప్పు చేస్తే అట్లాంటప్పుడు అగ్రైవ్డ్ పర్సన్ అంటే ఎవరైతే ఆ బాధకి గురి అవుతారో అట్లాంటి వ్యక్తి కోర్టులో ఎలాంటి రెమెడీ అనేది ఉండదు. సపోజ్ ఇప్పుడు యూపీఎస్సీ ఏం చేస్తుంది, ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఏర్పడింది, లైక్ పేపర్ లీక్ అవ్వటం వల్లనో, లేకపోతే ఈ వ్యక్తికి ఏదో ప్రాబ్లం వచ్చో అతని సెలెక్షన్ కాలేదు, సెలెక్షన్ అవ్వడానికి అర్హత ఉంది బట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు సెలెక్షన్ చేయలేదు. సో అట్లాంటి వ్యక్తికి కోర్టులో ఎలాంటి రెమెడీ లేదు. దానికి సంబంధించి కేవలం యూపీఎస్సీ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అని ఈ పాయింట్ యొక్క అర్థం. సో మళ్ళీ దీంట్లో చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అదంతా అన్నెసెసరీ. ఎందుకు అనంటే ఇంకా తెలంగాణ వాళ్ళకి చాలా బాగా తెలుసు, ప్రతి చిన్న విషయానికి మనం కోర్టుకే వెళ్తూ ఉంటాం. అండ్ కోర్ట్స్ కూడా కొన్ని విషయాల్ని ఎంటర్టైన్ చేస్తాయి, ఎందుకంటే వేరియస్ రీజన్స్ ని బేస్ చేసుకుని, లైక్ ఆర్టికల్ 16 ఆధారంగా ఎంటర్టైన్ చేస్తాయి, ఆర్టికల్ 21 ఆధారంగా అటువంటి పిటిషన్స్ ని ఎంటర్టైన్ చేయటము జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత అంటే దీని అర్థం ఏంటి అని అంటే దిస్ ప్రొవిజన్ డస్ నాట్ మ్యాండేట్ ద రైట్ టు ద పోస్ట్. అంటే ఒక వ్యక్తికి ఎగ్జామ్ రాసినప్పుడు పోస్ట్ కి హక్కు ఉంది అని చెప్పి మనం చెప్పడానికి లేదు. ఎట్ ఎనీ టైమ్ ఇట్ కెన్ క్యాన్సల్. సో ఏ టైంలో అయినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ ఎగ్జామ్ ని కావచ్చు, ఆ పర్టికులర్ క్యాండిడేట్ కి ఉన్నటువంటి క్యాండిడేసీ కావచ్చు, డిజాల్వ్ చేయగలుగుతుంది, రద్దు చేయగలుగుతుంది. సో మరి యూపీఎస్సీ యొక్క అధికార పరిధిని ఎవరైనా పెంచవచ్చా అనంటే పార్లమెంట్ కెన్ ఎక్స్టెండ్ బై యాక్ట్. సో పార్లమెంట్ అనేది దాని యొక్క యాక్ట్ ద్వారా పెంచగలుగుతుంది అధికార పరిధిని. ఓకే, దాని తర్వాత దీని యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తుంది. ఇంపార్టెంట్ టు రిమెంబర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. సో డైరెక్ట్ అడుగుతారు, సెంట్రల్ గవర్నమెంట్కి లేకపోతే యూనియన్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు అని కూడా అడుగుతారు. అది అంతా కూడా కరెక్ట్ కాదు, రాంగ్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ ఇస్తే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ని తీసుకుపోయి పార్లమెంట్ ముందల ఉంచుతారు అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకుపోయి పార్లమెంట్ ముందల ఉంచుతారు. అయితే ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే అటువంటి నాన్ యాక్సెప్టెన్స్కి కావాల్సినటువంటి కారణాలని అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్, అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ యొక్క అప్రూవల్ అవసరం. ఆ యూనియన్ క్యాబినెట్ లో ఉన్నటువంటి అపాయింట్మెంట్ కమిటీ యొక్క అప్రూవల్ తీసుకొని పార్లమెంట్ లో ఉంచుతారు. ఎందుకనంటే కొన్ని నాన్ యాక్సెప్టబుల్ రికమెండేషన్స్ కూడా ఉంటవి. ఆ నాన్ యాక్సెప్టబుల్ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ కమిటీ యొక్క అప్రూవల్ అనేది తీసుకోవాలి. సో యూపీఎస్సీకి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి అని అంటే, రిజర్వేషన్స్ కి సంబంధించి దీనికి ఎటువంటి అధికారం లేదు. రిజర్వేషన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ కి ఉన్నటువంటి ఏదైనా అపాయింట్మెంట్స్ లో, సర్వీస్ లో వీళ్ళకి స్పెషల్ కన్సిడరేషన్ ఇవ్వాలి, ఇదంతా గవర్నమెంట్ పని. తర్వాత కొన్ని పెద్ద పెద్ద ఆఫీసెస్ ఉంటాయి, వాటికి చైర్మన్షిప్ లేదా మెంబర్షిప్ కి లేదా ట్రైబ్యునల్ కి కమిషనర్స్ లేదా ట్రైబ్యునల్స్ కి కావాల్సినటువంటి ఆఫీసర్స్ యొక్క సెలెక్షన్స్ లో దీని పాత్ర లేదు. గ్రూప్ సి మరియు గ్రూప్ డి సెలెక్షన్స్ లో దీని యొక్క పాత్ర లేదు. అండ్ with regard to the selection for the temporary offices for the appointment not likely holding more than 1 year, ఒక సంవత్సరం కంటే ఎక్కువ హోల్డ్ చేయనటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో అటువంటి ఆఫీసెస్ ని రిక్రూట్ చేయడంలో కూడా దీని పాత్ర ఉండదు. అండ్ ఇది పాయింట్ ఇంపార్టెంట్, ప్రెసిడెంట్ కెన్ ఎక్స్క్లూడ్ ద పోస్ట్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ద యూపీఎస్సీ. సో యూపీఎస్సీ పరిధిలో నుంచి కొన్ని పోస్టులని తగ్గించే అధికారము ప్రెసిడెంట్ కి ఉంది. సపోజ్ ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంది, దీంట్లో 3 ఉన్నవి. ఈ మూడిట్లో ఒకదాన్ని యూపీఎస్సీ రిక్రూట్ చేయవద్దు అని తగ్గించే అధికారం ఎవరికి ఉంది అని అంటే అది ప్రెసిడెంట్ కి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ద ప్రెసిడెంట్ కెన్ మేక్ రెగ్యులేషన్స్. సో యూపీఎస్సీ కోసం రెగ్యులేషన్స్ ని ఎవరు తయారు చేయవచ్చు అంటే ప్రెసిడెంట్. అటువంటి రెగ్యులేషన్స్ ని పార్లమెంట్ ముందు 14 రోజులు ఉంచుతవి. అండ్ ఆ పార్లమెంట్ దాన్ని అమెండ్ చేయవచ్చు, రిపీల్ చేయవచ్చు. పార్లమెంట్ దాన్ని అమెండ్ చేయవచ్చు, రిపీల్ చేయవచ్చు. దీని యొక్క రోల్ ఏంటి అని అంటే, ఇది ఒక వాచ్ డాగ్ ఆఫ్ ద మెరిట్ సిస్టమ్. ఇది వాచ్ డాగ్ ఆఫ్ ద మెరిట్ సిస్టమ్. సో మెరిట్ సిస్టమ్ కి ఇది ఒక వాచ్ డాగ్ అనమాట, అంటే చూస్తూ ఉండడం. దీన్ని క్రూడ్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే కాపలా కుక్క అని అర్థం వస్తుంది. సో ఇది ఒక ఏజెన్సీ అనమాట, ఓకే, చూస్తూ ఉంటుంది. అయితే ఓన్లీ రిక్రూట్ చేయటం వరకే దీని యొక్క బాధ్యత. రిమెంబర్, రిక్రూట్ కి సంబంధించి మాత్రమే దీని యొక్క బాధ్యత. పే, సర్వీస్ కండిషన్స్, క్యాడర్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవాన్సెస్ అండ్ పెన్షన్స్. సపోజ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని రిక్రూట్ చేస్తుంది. రిక్రూట్ చేసిన తర్వాత వీళ్ళ యొక్క ట్రైనింగ్ ఎవరు చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు. ఏ మినిస్ట్రీ కింద ఉంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవాన్సెస్, పెన్షన్స్. సో ఈ మినిస్ట్రీ కింద ఉంది. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ, కేంద్ర నియామక సంస్థ మాత్రమే. మరియు ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అనే పాయింట్ ని కూడా మీరు నోట్ చేయాలి. ఓకే, సో దీని యొక్క రికమెండేషన్స్ ఉంటాయి కదా, ఇవి ఓన్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. దీని యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ రికమెండేషన్స్ అడ్వైజరీ అండ్ నాట్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇచ్చేటువంటి రికమెండేషన్స్ అన్ని కూడా సలహా పూరితమైనవి, కేవలం సలహాలు మాత్రమే, అవి గవర్నమెంట్ మీద కట్టుబడి ఉండవు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్, ద గవర్నమెంట్ కెన్ ఆల్సో మేక్ రూల్స్ విచ్ రెగ్యులేట్ ద స్కోప్ ఆఫ్ అడ్వైజరీ ఫంక్షన్స్ ఆఫ్ ద యూపీఎస్. సో దీని యొక్క అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ని పెంచాలా, దీని యొక్క అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ని తగ్గించాలా అని చెప్పేసి గవర్నమెంట్ కూడా రూల్స్ ని తయారు చేయవచ్చు అని నోట్ చేయాలి. అయితే గతంలో ఈ ఆఫీసర్స్ కి సంబంధించిన విషయాల్లో 2 సంస్థలకి మధ్యన తగాదా ఏర్పడేది. అది 1964లో ఏర్పడ్డటువంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నోట్ చేయాలి, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. ఆ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్
దానికి 2003లో స్టాచ్యుటరీ రికగ్నిషన్ ఇచ్చినారు. అంటే ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. అది 1964లో ఏర్పడింది, కానీ 2003లో దానికి చట్టబద్ధత ఇచ్చినారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా తప్పు చేస్తే, కరప్షన్ చేసినా, ఏమైనా స్కాండల్ చేసినా, ఓకే, సో అటువంటి డిసిప్లినరీ మ్యాటర్స్లో సివిసిని కూడా కన్సల్ట్ చేసేవాళ్ళు మరియు యూపీఎస్సిని కూడా కన్సల్ట్ చేసేవాళ్ళు. సివిసిని కన్సల్ట్ చేసేవాళ్ళు మరియు యూపీఎస్సిని కూడా కన్సల్ట్ చేసేవాళ్ళు. సో కొంచెం తగాదా ఏర్పడే అవకాశం ఉంటుంది, ఎందుకంటే రెండు కూడా కాంట్రడిక్టరీ, వ్యతిరేక ఒపీనియన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సపోజ్ ఒక పర్సన్ 1000 రూపాయలు లంచం తీసుకున్నాడు అని చెప్పేసి ఆ కేసుని సివిసికి రిఫర్ చేసినారు, యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సికి రిఫర్ చేసినారు. సో సివిసి అంటుంది 2 సంవత్సరాలు సస్పెండ్ చేయని, యూపీఎస్సి అంటుంది 3 సంవత్సరాలు సస్పెండ్ చేయని. సో వ్యతిరేకమైనటువంటి ఒపీనియన్స్ ఇచ్చినప్పుడు అక్కడ టసల్ ప్రాబ్లం ఏర్పడుతుంది. బట్ యూపీఎస్సి రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి యూపీఎస్సి యొక్క ఒపీనియన్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అని నోట్ చేయాలి. యూపీఎస్సి యొక్క దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అని చెప్పేసి నోట్ చేయాలి. సో ఈ ఆర్టికల్స్ ఒకసారి చూడండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఏర్పాటు, ఆర్టికల్ 315. సో మీకు తెలుసు 315 నుంచి 323 వరకు అని చెప్పుకున్నాం కదా. సో 315 అనేది కమిషన్, 16 అనేది కమిషన్లో ఉండేటువంటి సభ్యులు మరియు వాళ్ళ యొక్క టర్మ్. తర్వాత 317 అనేది రిమూవల్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ ద మెంబర్. సో అపాయింట్ చేసిన వ్యక్తుల్ని తొలగించడము మరియు దానికి సంబంధించి, మరియు పవర్ టు మేక్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొహిబిటింగ్ ఫ్రమ్ హోల్డింగ్ అదర్ ఆఫీసెస్. సో అనర్హత. సో మళ్ళీ తదుపరిగా ప్రభుత్వం కింద ఏదైనా ఆఫీస్ హోల్డ్ చేయడానికి అనర్హత. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ పవర్ టు ఎక్స్టెండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధికారాన్ని ఎవరు ఎక్స్టెండ్ చేయవచ్చు? పార్లమెంటా, ప్రెసిడెంటా? మళ్ళీ చెప్పాలి, ప్రెసిడెంట్ ఆర్ పార్లమెంట్? సో ఎందుకు పార్లమెంట్? సో ఇక్కడ లాజికల్ డిఫరెన్స్ ఏమీ లేదు. సర్వీసెస్ ని ఎక్స్క్లూడ్ చేసేటువంటి అధికారము ప్రెసిడెంట్ కు ఉంది. ఇప్పుడు చెప్పిన కదా, ఆల్ ఇండియా సర్వీసెస్ 3 ఉన్నవి, దాంట్లో నుంచి ఆ సర్వీసెస్ ని దాని యొక్క అధికార పరిధి నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి అంటే అది ప్రెసిడెంట్. తర్వాత దాని యొక్క ఫంక్షన్స్ ని ఎక్స్టెండ్ చేయాలి అని అంటే అది పార్లమెంట్ చట్టం ద్వారా చేస్తుంది. సరే, మరి అదే పార్లమెంట్ చట్టం ద్వారా దీని యొక్క సర్వీసెస్ ని ఎక్స్క్లూడ్ చేయకూడదా అని అంటే నార్మల్ చట్టం ద్వారా చేయకూడదు, రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేయవచ్చు. ఓకే, సో ఈ పాయింట్ ని నోట్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్పెన్సెస్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించినటువంటి ఖర్చులు, మరియు 323 రిపోర్ట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఎవరికి పోతుంది అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. ఇవన్నీ కూడా సో ఇవే ఆర్టికల్స్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కూడా ఉంటవి. ఇవే ఆర్టికల్స్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఉంటవి. అందుకే ఇప్పుడు మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ అండ్ మెంబర్స్ ని ఎవరు అపాయింట్ చేసినారు అంటే గవర్నర్ అపాయింట్ చేసినారు. కానీ తొలగింపు విధానం ఎవరు, లేకపోతే తొలగింపు ఎవరు చేస్తారు అని అంటే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. తొలగింపు ఎవరు చేస్తారు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఓకే, సో ఒకసారి చూడండి. మరి యూపీఎస్సి గురించి చూసినారు కదా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కంపారిటివ్లీ. సో అది ఏ విధంగా అయితే కేంద్ర రిక్రూటింగ్ ఏజెన్సీనో ఇది రాష్ట్ర రిక్రూటింగ్ ఏజెన్సీ. ఆర్టికల్స్ అవన్నీ కూడా సేమ్ భాగంలో ఉంటుంది, సేమ్. దీని యొక్క కంపోజిషన్ అండ్ మెంబర్ యొక్క క్వాలిఫికేషన్ ఎంత అని అంటే సేమ్. 1/2 ఆఫ్ ద మెంబర్ హ్యావింగ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, సేమ్. తర్వాత అక్కడ ప్రెసిడెంట్ డిటర్మైన్ ద సర్వీస్ కండిషన్స్, ఇక్కడ గవర్నర్ డిటర్మైన్, ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన సంస్థ కాబట్టి. వాళ్ళ యొక్క పదవీ కాలం 6 years and 65 years
వీళ్ళ యొక్క పదవి కాలం 6 years and 62 years. తర్వాత రెసిగ్నేషన్ గివెన్ టు ద గవర్నర్. సో గవర్నర్ కి రెసిగ్నేషన్ ఇస్తారు. సో ఈ యాక్టింగ్ చైర్మన్ కి ఉన్నటువంటి పాయింట్స్ సేమ్. రిమూవల్ కెన్ ఓన్లీ బి డన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి, అపాయింట్మెంట్స్ డన్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్, అపాయింట్మెంట్స్ డన్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్, బట్ రిమూవల్ ఈస్ డన్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ. ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి. సేమ్, ఇంకా వీళ్ళని రిమూవ్ చేయడానికి ఉన్నటువంటి కారణాలు ఇవన్నీ కూడా సేమ్. సో ఇక్కడ కూడా మిస్బిహేవియర్ కోసం రిమూవ్ చేస్తే సుప్రీం కోర్టు యొక్క అడ్వైస్ కోసం పంపిస్తారు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటిల్ దెన్ గవర్నర్ కెన్ సస్పెండ్. సుప్రీం కోర్టులో అది అడ్వైస్ లో ఉన్న, అంటే సుప్రీం కోర్టులో అది అడ్జుడికేషన్ లో అంటే చర్చలో ఉంది, అతను మిస్బిహేవియర్ చేసినడా చేయలేదా అని ఫైండ్ చేయడానికి, మిస్బిహేవియర్ చేసినడా చేయలేదా అని ఫైండ్ చేయడానికి సుప్రీం కోర్టులో నడుస్తుంది చర్చ. అంటిల్ దెన్ ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ హిమ్, అంటిల్ దెన్ ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ హిమ్. సో ఇక్కడ చూడండి వీళ్ళ రిమూవల్ విషయంలో, సో యూపీఎస్సికి సంబంధించినటువంటి మెంబర్స్ యొక్క రిమూవల్ విషయంలో, సో మిస్బిహేవియర్ కోసం సుప్రీం కోర్టులోకి అది అడ్జుడికేషన్ లో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్, ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ యూపీఎస్సికి సంబంధించి. అదే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి గవర్నర్ సస్పెండ్స్. సో మెంబర్ ఆర్ చైర్మన్ కి సంబంధించి స్టేట్ లో అపాయింట్మెంట్ ఈస్ డన్ బై ద గవర్నర్, సస్పెన్షన్ ఈస్ డన్ బై ద గవర్నర్, ఇంకా ఆల్ అదర్ యాక్షన్స్ డన్ బై ద గవర్నర్, బట్ ఓన్లీ రిమూవల్ మాత్రం ప్రెసిడెంట్ ద్వారా జరుగుతుంది అని నోట్ చేయాలి. రిమూవల్ మాత్రం ప్రెసిడెంట్ ద్వారా జరుగుతుంది అని నోట్ చేయాలి. తర్వాత ఈ మిస్బిహేవియర్ కి ఉన్నటువంటి డెఫినేషన్ సేమ్, ఏం చేంజ్ లేదు. తర్వాత ఇండిపెండెన్స్ కి ఉన్నటువంటి కారణాలు కూడా సేమ్, ఇండిపెండెన్స్ కి ఉన్నటువంటి కారణాలు కూడా సేమ్. కాకపోతే ఇక్కడ చూడండి, చైర్మన్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఉన్నటువంటి చైర్మన్ దేనికి ఎలిజిబుల్ అని అంటే, టు బి అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆర్ మెంబర్ ఆఫ్ ద యూపీఎస్సి ఆర్ చైర్మన్ ఆఫ్ ద ఎనీ అదర్ స్టేట్ పిఎస్సి. సో ఈయనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ గా ఉన్న వ్యక్తికి 3 అవకాశాలు ఉన్నవి. సో ఇప్పుడు తెలంగాణలో చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఒడిశాలో వెళ్ళి ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ గా ఉండవచ్చు, లేదా యూపీఎస్సికి మెంబర్ గా ఉండవచ్చు, యూపీఎస్సికి చైర్మన్ గా అపాయింట్ చేయబడవచ్చు. 3 అవకాశాలు. తర్వాత మెంబర్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇప్పుడు మెంబర్, సో ఈ మెంబర్ ఏం చేయవచ్చు అని అంటే, చైర్మన్ ఆఫ్ ద యూపీఎస్సి అండ్ మెంబర్ ఆఫ్ ద యూపీఎస్సి ఆర్ చైర్మన్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఈయనకు ఉన్నటువంటి అవకాశాలు చూడండి. మెంబర్ తెలంగాణలో మెంబర్ ఉన్నాడు, సో అతను తెలంగాణకే చైర్మన్ అవ్వచ్చు, లేదా అతను ఒడిశాకి చైర్మన్ అవ్వచ్చు, యూపీఎస్సికి మెంబర్ అవ్వచ్చు, లేదా యూపీఎస్సికి చైర్మన్ అవ్వచ్చు. సో కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇంపార్టెంట్ అండ్ నాట్ అంత ఇంపార్టెంట్ కూడా ఏం కాదు, బట్ చెప్పలేము. రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి అడగొచ్చు, రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి అడగొచ్చు. ఓకే, సో చైర్మన్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అతను ఎందుకు, ఇతను ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి మెంబర్ గా కూడా వర్క్ చేయడానికి అవకాశం ఉందా అవకాశం? ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి మెంబర్ గా పనిచేయడానికి అవకాశం ఉందా? లేదు. సో ఆల్రెడీ ఆయన పై పొజిషన్ కి వెళ్ళిపోయినాడు కాబట్టి ఇంకా పని చేయడానికి లేదనమాట. కాబట్టి అతను వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ గా ఉండొచ్చు. యూపీఎస్సీ ఉంది కాబట్టి యూపీఎస్సీకి మెంబర్ గా అయినా వెళ్ళొచ్చు, లేదా చైర్మన్ గా వెళ్ళొచ్చు. ఇన్ ద సెన్స్ అపాయింట్ చేయాలి అక్కడ వాళ్ళు, ఈయన క్వాలిఫికేషన్ ని చూసి. వెళ్ళొచ్చు అంటే నేను ఇక్కడ చైర్మన్ గా పనిచేసిన, లెట్స్ గో నేను యూపీఎస్సీలో పోయి కూర్చుంటా అంటే అట్లా కాదు. సో ఇక్కడ మెంబర్ గా ఉన్న వ్యక్తి
మరి ఒడిశాలో చైర్మన్ గా వెళ్తున్నాడు, మరి వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి మెంబర్ గా వెళ్ళవచ్చా? ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి మెంబర్ గా పనిచేసిన వ్యక్తి ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి మెంబర్ గా వెళ్ళవచ్చా? సో ఏదైతే సేమ్ ఆఫీస్ ఉంటుందో లేదా ఈక్వల్ ఆఫీస్ ఉంటుందో దానికి రెండోసారి అవకాశం రాదు. అందుకే ఇక్కడ ఆల్రెడీ మెంబర్ గా పనిచేసినాడు కాబట్టి ఇతనికి వేరేసారి ఇంకొకసారి దానికి సమానమైనటువంటి ఆఫీస్లో మెంబర్గా ఉండడానికి అర్హత లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. సో ఇక్కడ మీరు ఒక నోట్ చేయవచ్చు, బట్ ఇక్కడ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ గా పనిచేయవచ్చు. సో అదొకటి లూప్ హోల్ ఉంది, అది నోట్ చేయండి. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. తర్వాత లిమిటేషన్స్ సేమ్ ఉంటవి. ఓకే, సో అక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉన్నట్టు ఇక్కడ స్టేట్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది. ఓకే, అండ్ అక్కడ ప్రెసిడెంట్ రెగ్యులేషన్స్ తయారు చేసినట్లు ఇక్కడ గవర్నర్ రెగ్యులేషన్స్ తయారు చేస్తారు. 14 days వాటిని స్టేట్ అసెంబ్లీ ముందల ఉంచుతారు, స్టేట్ లెజిస్లేచర్ ముందల 14 days కి ఉంచుతారు. సో ఇది కూడా వాచ్ డాగ్ ఆఫ్ ద సిస్టమ్. సో అక్కడ ఏ విధంగా అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఉంటుందో ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఉంటుంది రాష్ట్రంలో కూడా, లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో రోల్ అడ్వైజరీ ఓన్లీ. 1964లో ఏర్పడ్డటువంటి స్టేట్ విజిలెన్స్ కమిషన్ కి దీనికి ప్రాబ్లం ఏర్పడ్డది అని చెప్పేసి నోట్ చేయవచ్చు. సో అట్లా ప్రాబ్లం ఏర్పడ్డప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి ఒపీనియన్ అనేది ప్రివేల్ అవుతుంది, దాని యొక్క ఒపీనియన్ స్ట్రాంగ్గా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. ఏదైనా జుడిషియల్ సర్వీసెస్ కి అపాయింట్మెంట్స్ చేసినప్పుడు, సపోజ్ ఇప్పుడు లోవర్ జుడిషియరీలో దిగువ జుడిషియరీలో ఇప్పుడు మీరు స్టెనోగ్రాఫర్ అని అది అని ఇదని చిన్న చిన్న పోస్టులు ఉంటాయి అపాయింట్మెంట్ కి, స్టెనోగ్రాఫర్ అని. సో ఇట్లా మనకి జుడిషియల్ ఆఫీసెస్ ఉంటవి. ఈ జుడిషియల్ ఆఫీసెస్ కి ఏమైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు సంబంధించినటువంటి హైకోర్టుని కలుస్తారు అనమాట. ఎందుకంటే మనకి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఉంటుంది, సో దాంట్లో నంబర్ ఆఫ్ గ్రూప్ డి గ్రూప్ సి పోస్టులు కూడా ఉంటవి. ఓకే, క్లర్క్ లెవెల్ పోస్టులు, స్టెనోగ్రాఫర్ అలాంటివి. సో అట్లాంటి ఎగ్జామ్స్ ని కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినప్పుడు అది సంబంధించినటువంటి స్టేట్ హైకోర్టుని కూడా మీట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. అయితే నార్మల్గా యూనియన్ కి సంబంధించి యూపీఎస్సి, అన్ని స్టేట్స్ కి సంబంధించి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటవి. బట్ కొన్నిసార్లు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకి మనకి స్టేట్స్ రీఆర్గనైజేషన్ అవుతవి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కూడా జరిగినప్పుడు ఏం జరుగుతుంది మనకి అని అంటే, అట్లాంటప్పుడు సపోజ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 2014. అప్పుడు ఏం జరిగింది, ఈ రెండింటికి సంబంధించి యాక్చువల్గా ఏర్పాటు చేయలేదు, బట్ అట్లాంటి సందర్భాల్లో ఏర్పాటు చేస్తారు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కామన్ గా. సో ఇది ఎట్లా ఏర్పాటు చేస్తారు అని అంటే, పార్లమెంట్ చట్టం తయారు చేస్తుంది మరియు సంబంధించినటువంటి శాసనసభలు రిక్వెస్ట్ చేస్తాయి. ఇప్పుడు కూడా మనకి ఆంధ్ర తెలంగాణకి బార్డర్ ఉంది కాబట్టి, అయ్యా మేము ఆ బార్డర్ ని మెయింటైన్ చేయడానికి మాకు కొంతమంది ఆఫీసర్స్ ని రిక్రూట్ చేసి ఇవ్వండి అని తెలంగాణ వాళ్ళు, తెలంగాణ అసెంబ్లీ, ఆంధ్ర అసెంబ్లీ రెండు కలిపి రిక్వెస్ట్ పంపిస్తే పార్లమెంట్ ఆమోదిస్తే అప్పుడు ఒక జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని కూడా ఏర్పాటు చేయవచ్చు. బట్ నార్మల్ గా ఎప్పుడు చేస్తారు అది అని అంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ కి సంబంధించి లేనప్పుడు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. నోట్ చేయాలి, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది పార్లమెంట్ యొక్క చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇది ఒక స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్, చట్టబద్ధమైనటువంటి సంస్థ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. యూపీఎస్సి రాజ్యాంగబద్ధ సంస్థ,
స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, కానీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది చట్టబద్ధమైనటువంటి సంస్థ అని గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ హర్యానా ఏర్పడ్డప్పుడు 1966లో జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఏర్పాటు జరిగింది. సో వీళ్ళ అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ చేస్తారు, ఎందుకంటే ఇద్దరికి కామన్ కాబట్టి గవర్నర్స్ చేయడానికి అవకాశం లేదు. వీళ్ళ యొక్క టర్మ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా 6 years ఆర్ 62 years ఉంటుంది. అండ్ వీళ్ళ రిమూవల్ కూడా యూపీఎస్సీకి మాదిరిగా ప్రెసిడెంటే చేస్తారు. అండ్ వీళ్ళ రెసిగ్నేషన్ లెటర్ కూడా యూపీఎస్సీకి మాదిరిగా ప్రెసిడెంట్కే ఇస్తారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, రికమెండేషన్ యాన్యువల్ రిపోర్ట్ మాత్రము సంబంధించినటువంటి గవర్నర్లకు ఇవ్వాలి. ఎందుకు? ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి చర్య కాబట్టి ఆ విధంగా. సో భారతదేశంలో ఇంపార్టెంట్, మొట్టమొదటిసారిగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది 1926లో ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి స్టాచ్యుటరీ బ్యాకింగ్ మాంటెగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990. సో 1919 ద్వారా 1926లో ఫస్ట్గా మనకి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా 3 ఏర్పడ్డవి. ఒకటి ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తర్వాత ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ప్రస్తుతం మనకున్నటువంటి స్కీమ్ యూపీఎస్సి, స్టేట్ పిఎస్సి అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ నుంచి తీసుకున్నది. ఓకే, కాకపోతే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఇవి 3 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఏర్పడ్డటువంటి స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్స్, చట్టబద్ధమైనటువంటి సంస్థలు. కానీ యూపీఎస్సి రాజ్యాంగంలో ఉంది, స్టేట్ పిఎస్సి రాజ్యాంగంలో ఉంది, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం చట్టం ద్వారా ఏర్పాటు చేయబడుతుంది అని నోట్ చేయాలి. ఓకే, సో దీంట్లో మీరు క్విక్గా రివిజన్ చేయాల్సినటువంటి అంశం ఒకటి యూపీఎస్సి, స్టేట్ పిఎస్సి మరియు జేఎస్పిఎస్సి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు. ఇది స్టాచ్యుటరీ సంస్థ జేఎస్పిఎస్సి అనేది. అపాయింట్మెంట్ ఈస్ డన్ బై ద రాష్ట్రపతి అండ్ స్టేట్ పిఎస్సికి గవర్నర్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కూడా ప్రెసిడెంట్. కంపోజిషన్ చూస్తే చైర్మన్ అండ్ మెంబర్స్, ఇక్కడ కూడా చైర్మన్ మెంబర్స్, ఇక్కడ కూడా చైర్మన్ మెంబర్స్. కాకపోతే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్మెంట్ గవర్నర్ ద్వారా జరుగుతుంది అని నోట్ చేయాలి. యూపీఎస్సి 6 years ఆర్ 65 years, స్టేట్ పిఎస్సి 6 years ఆర్ 62 years, జేఎస్పిఎస్సి 6 years ఆర్ 62 years అని గుర్తుపెట్టుకోవాలి. రిమూవల్ ఈస్ బై ద ప్రెసిడెంట్, ఓకే, నాట్ బై ద గవర్నర్. గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ ఆల్మోస్ట్ సేమ్, ఆల్మోస్ట్ కాదు మొత్తం సేమే రిమూవల్ కి సంబంధించిన గ్రౌండ్. అండ్ ఇండిపెండెన్స్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా సేమ్, ఫంక్షన్స్ కూడా సేమ్. కాకపోతే ఫంక్షన్స్ లో ఏం డిఫరెన్స్ ఉంటాయి ఏమైనా చెప్పగలరా? యూపీఎస్సి ఫంక్షన్స్ లో ఉన్నటువంటి డిఫరెన్స్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఫరెన్స్ మరియు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా? చెప్పగలరా ఎవరైనా? యూపీఎస్సి ఫంక్షన్స్, స్టేట్ పిఎస్సి ఫంక్షన్స్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫంక్షన్స్. తర్వాత యాన్యువల్ రిపోర్ట్ ప్రెసిడెంట్కి పంపిస్తారు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది గవర్నర్కి అండ్ జేఎస్పిఎస్సిది కూడా సంబంధించినటువంటి రాష్ట్రాల గవర్నర్లకి పంపిస్తారు. అండ్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి సభల ముందు ఉంచుతారు. ప్రెసిడెంట్ అయితే పార్లమెంట్ ముందు, ఎస్పిఎస్సి అయితే సంబంధించిన రాష్ట్ర అసెంబ్లీల ముందు, జేఎస్పిఎస్సి అంటే సంబంధించినటువంటి రాష్ట్ర అసెంబ్లీస్ ముందు. లిమిటేషన్స్ సేమ్, రోల్ సేమ్. ఓకే, అన్ని సిమిలారిటీస్ ఉన్నవి. ఇవి కొన్ని డిఫరెన్సెస్ అన్నమాట. ఈ డిఫరెన్సెస్ని మీరు కొంచెం నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఒక్కొక్క పాయింట్ అయినా చెప్పండి, ఏంటి డిఫరెన్సెస్ యూపీఎస్సి యొక్క ఫంక్షన్స్ ఆర్ రోల్, స్టేట్ పిఎస్సి యొక్క ఫంక్షన్స్ ఆర్ రోల్ దాని గురించి. సరే, జేఎస్పిఎస్సి మీరు చెప్పారు. జేఎస్పిఎస్సి, సో యూపీఎస్సికి ఆల్ ఇండియా సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ ఏ అని అంటాం సెంట్రల్ గవర్నమెంట్కి అయితే.
గ్రూప్ బి సర్వీసెస్ కావాల్సినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రాల్లో గ్రూప్ 1, 2, 3, 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. జేఎస్పిఎస్సి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది చేస్తుంది. ఓకే, సో ఇది మన పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి క్లాస్. నాకు 1 minute టైం ఇస్తే నేను కొన్ని ఎంసీక్యూస్ చూపిస్తాను. సో ఇది చూడండి, హూ అపాయింట్స్ ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? గవర్నర్. ఓకే, ఒకవేళ ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్లేస్లో యూపీఎస్సి ఉంటే అది ప్రెసిడెంట్, తర్వాత జేఎస్పిఎస్సి ఉంటే అది కూడా ప్రెసిడెంట్. ఓకే, సో గవర్నర్ అపాయింట్స్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో వాట్ ఈస్ ద టర్మ్ లెంత్ ఆఫ్ ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? 6 years and 62 years. ఇక్కడ యూపీఎస్సి ఉంటే 6 years and 65 years. అదే మాదిరిగా జేఎస్పిఎస్సి ఉంటే ఎంత అవుతుంది? జేఎస్పిఎస్సి ఉంటే ఎస్, నైస్. తర్వాత అండర్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఆఫ్ ద ఆర్టికల్స్ డీల్ అబౌట్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్కి ఉన్న ఆర్టికల్స్ ఏవి అని అడుగుతున్నాడు. సో 315 నుంచి 323 వరకు. మరి ఇక్కడ యూపీఎస్సి ఉంటే ఏం ఆర్టికల్స్? సేమ్. ఓకే, సేమ్. మరి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే జాయింట్ పబ్లిక్ యూపీఎస్సికి ఇవే ఆర్టికల్స్, స్టేట్ పిఎస్సికి ఇవే ఆర్టికల్స్. మరి జేఎస్పిఎస్సికి హరియప్, జేఎస్పిఎస్సి స్టాచ్యుటరీ బాడీ, రైట్? పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడుతుంది కాదు, అవునా కాదా? సో దీనికి సంబంధించి ఆర్టికల్స్ ఏమీ ఉండవు అన్నమాట. తర్వాత హూ కెన్ రిమూవ్ ద చైర్మన్ అండ్ మెంబర్ ఆఫ్ ద ఎస్పిఎస్సి? ప్రెసిడెంట్. సో ఇక్కడ యూపీఎస్సి అయితే ఎవరు ఉంటారు, ఎవరు రిమూవ్ చేస్తారు? ప్రెసిడెంట్. రిమూవల్ ఈస్ డన్ బై ద ప్రెసిడెంట్. సుప్రీంకోర్టు రిమూవల్లో కాదు, సుప్రీంకోర్టు లేదా ఇతర బాడీ ఏదైనా వస్తుంది పిక్చర్లో కంటే అది అడ్వైస్ ఇవ్వడానికి లేకపోతే ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి. సుప్రీంకోర్టు ఇక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి వస్తుంది, ఏమని? మిస్బిహేవ్ చేసిండా లేదా అని చెప్పడానికి వస్తుంది అనమాట. కాకపోతే దాని అడ్వైస్ బైండింగ్. ఇతను తప్పు చేసినాడు, రిమూవ్ చేయి అంటే చేస్తాడు. తప్పు చేయలేదు, రిమూవ్ చేయవద్దు అంటే చేయరు. సో యూపీఎస్సి అంటే కూడా ప్రెసిడెంటే. మరి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎవరు రిమూవ్ చేయాలి? ఎస్, సో రిమూవల్ విషయంలో మూడింటికి కూడా ప్రెసిడెంటే. తర్వాత యాక్టింగ్ చైర్మన్గా గవర్నర్ ఎప్పుడు అపాయింట్ చేయవచ్చు ఒక వ్యక్తిని అని అంటున్నాడు. ఓకే, యాక్టింగ్ చైర్మన్గా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎప్పుడు అపాయింట్ చేయవచ్చు అని అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ ఏ, ద చైర్మన్ ఈజ్ ఆన్ ద వెకేషన్. వెకేషన్ అంటే కైండ్ ఆఫ్ టూర్. సో ఇట్లాంటి క్వశ్చన్ని తెలుగులో కూడా చూసుకోవాలి, అవసరం లేదు ఎందుకంటే స్టేట్మెంట్ బి క్లియర్గా ఉంది మనకి. వెకెంట్, వెకెంట్ అంటే ఖాళీ ఏర్పడినప్పుడు. వెకేషన్ అని అంటే నువ్వు టూర్కి వెళ్తున్నావు అని అర్థం. అండ్ సి, అనేబుల్ టు పర్ఫామ్, కావున బి అండ్ సి, బి అండ్ సి. సో అతను వెకేషన్కి వెళ్తే నువ్వు జల్సా చేయాలి, ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇంకొక పర్సన్ని అపాయింట్ చేయాలా? అట్లా కాదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా? సో సింపుల్ క్వశ్చన్. సో ఏదైనా కావచ్చు, సాలరీస్, అలవెన్సెస్, పెన్షన్స్ అన్నీ కూడా జస్ట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద చార్జ్ చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఇండియానేనా?
క్వశ్చన్ చదవండి. 6వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియానా స్టేటా? యూపీఎస్సికి సంబంధించిన ఖర్చులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద, స్టేట్ పబ్లిక్ సర్వీస్ సంబంధించిన ఖర్చులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, జేఎస్పిఎస్సికి సంబంధించిన ఖర్చులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కన్సర్న్ స్టేట్స్. 2 స్టేట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్స్ మధ్యలో. సో ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు టీఎస్పిఎస్సి ఉంది, టీజీపీఎస్సి. సో దానికి సంబంధించిన దేని మీద ఖర్చు చేస్తారు? యూపీఎస్ అంటే కేంద్రం వాళ్ళు వాళ్ళ యొక్క డబ్బులు ఇస్తారా? మనకి ఇవ్వరు కదా. సో నీకు కూడా ఒక లెజిస్లేచర్ ఉంది, నువ్వు కూడా బడ్జెట్ పాస్ చేసుకుంటున్నావు, నీకు కూడా ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంది, దాని నుంచి ఇచ్చుకుంటావు. సో ఎవరి హైకోర్టు జడ్జెస్ యొక్క పెన్షన్స్ మాత్రం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అన్ని కూడా వాళ్ళు ఎక్కడ పని చేస్తే అక్కడ సాలరీస్, అక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి సాలరీస్ అండ్ అలవెన్సెస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో మరి వీళ్ళ యొక్క రోల్ ఏంటి అని అడుగుతున్నాడు. కండక్టింగ్ ద ఎగ్జామ్, మెథడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్, అడ్వైజింగ్ ద డిసిప్లినరీ మ్యాటర్స్ అన్ని. తర్వాత ఫంక్షనల్ జ్యూరిస్డిక్షన్ కి వెలుపల అంటే దాని యొక్క లిమిటేషన్స్, రిజర్వేషన్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీస్ అండ్ పే, సర్వీస్ కండిషన్స్, ఇవన్నీ కూడా అవుట్ సైడ్. సర్వీస్ క్లాసిఫికేషన్ ఎవరు చేయాలి? గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. పే స్కేల్ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సర్వీస్ కండిషన్స్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. ఎస్సీ ఎస్టీకి లేకపోతే ఇంకెవరికైనా రిజర్వేషన్స్ ఇవ్వాలి, లేకపోతే స్పెషల్ అపాయింట్మెంట్స్ చేయాలన్నా గవర్నమెంట్ వాళ్ళే చేస్తారు. రిజర్వేషన్స్ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్. So what happens if the government fails to consult SPSC in matters related to personal management? So the decision of the government is neither an ఇది ఒక పాయింట్ నోట్ చేయండి. అయితే కొన్ని విషయాలలో గవర్నమెంట్ ఏం చేస్తుంది? సపోజ్ ఒక పర్సన్ని ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సాధారణంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కన్సల్ట్ అవుతారు. మరి కన్సల్ట్ అవ్వకపోతే ఏమైనా అవుతుందా అంటే ఏం కాదు. ఓకే, సో నీదర్ ద యాక్ట్ ఈస్ ఇన్వాలిడేటెడ్ నార్ ద అగ్రైవ్డ్ పర్సన్ హ్యాస్ ఎనీ రెమెడీ ఇన్ ద కోర్ట్. సో కొంతమందిని తీసుకుపోయి మంచి మంచి డిపార్ట్మెంట్ల నుంచి చెత్త డిపార్ట్మెంట్లో వేస్తారు. అంటే ఏం పని పాటలు లేని డిపార్ట్మెంట్స్లో, సపోజ్ స్ట్రిక్ట్గా పనిచేసే ఆఫీసర్స్ని. సో అట్లాంటప్పుడు వాళ్ళు కోర్టులో కూడా ఏం ఫైన్ చేయలేరు. వాళ్ళకి న్యాయం అంటే అది గవర్నమెంట్ యొక్క డిసిజన్ అనేది ఫైనల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఏజ్ ద చైర్మన్ ఆర్ మెంబర్ ఆఫ్ ద జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కెన్ హోల్డ్ ఆఫీస్? 62 years. సో ఇక్కడ నోట్ చేయాల్సిన అంశం ఏంటి అని అంటే, ఇక్కడ చైర్మన్ అండ్ మెంబర్కి సంబంధించినటువంటి ఆఫీస్ అనేది యూపీఎస్సికి అయితే 65 and 6, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి 62-6 అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి 62-6 అని చెప్పి నోట్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎంసీక్యూస్ మనకి దీనికి సంబంధించి యూపీఎస్సి, స్టేట్ పిఎస్సి అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఉన్నటువంటి క్లాస్. ఓకే, సో దీని తర్వాత రిమైనింగ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి డిస్కస్ చేస్తాం మనం. ఓకే, సో ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ conferred by class 1 of article 180 of the constitution of India, the governor of the Telangana appoints Shri Akbar Uddin Owaisi, being a member of the Telangana Legislative Assembly, to perform the duties of the Speaker of the Legislative Assembly till the Speaker is elected under article 178. సో ఇక్కడ 178 ప్రకారము లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్స్ జరుగుతాయి అని నోట్ చేసుకోవాలి. ఏ ఆర్టికల్ ప్రకారము? 178 ఆర్టికల్ ప్రకారము స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్స్ జరుగుతాయి అని నోట్ చేసుకోవాలి. అదే పార్లమెంట్ లోక్సభలో అయితే ఆర్టికల్ 93 ప్రకారము స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్స్ జరుగుతాయి అని నోట్ చేయాలి. ఓకే, తర్వాత
ఈ ప్రోటెం స్పీకర్ యొక్క అపాయింట్మెంట్ ఏ ఆర్టికల్ ప్రకారం జరిగింది అంటే 180 ప్రకారం. స్టేట్లో 180 ప్రకారము ప్రోటెం స్పీకర్ యొక్క అపాయింట్మెంట్ జరిగింది అని నోట్ చేయాలి. లోక్సభలో ఆర్టికల్ 95 ప్రకారము జరిగింది అని నోట్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్, కేర్ఫుల్గా నోట్ చేయండి. ఆర్టికల్ 95 ప్రకారము లోక్సభలో ప్రోటెం స్పీకర్, ఆర్టికల్ 180 ప్రకారము లెజిస్లేటివ్ అసెంబ్లీకి ప్రోటెం స్పీకర్ యొక్క అపాయింట్మెంట్ జరిగింది అని నోట్ చేయాలి. సో ఇప్పుడు ఈ 95 ప్రకారము లోక్సభకి ప్రోటెం స్పీకర్గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అనంటే స్పీకర్ చైర్లో కూర్చొని ఇమీడియట్గా ఉన్నటువంటి విధి ఏదైతే ఉందో ఆ విధిని పర్ఫామ్ చేస్తాడు. ఇమీడియట్గా ఉన్నటువంటి విధి ఏదైతే ఉందో ఆ విధిని పర్ఫామ్ చేస్తాడు. మరి ఇంకొక విధంగా మనం చెప్పుకోవాలి అంటే స్పీకర్ విధుల్ని ఇతను నిర్వహిస్తాడు. ఓకే, సో మరి ఎవరు అపాయింట్ చేస్తారు ప్రోటెం స్పీకర్గా? అసెంబ్లీకి అయితేనేమో గవర్నర్ అపాయింట్ చేస్తారు, లోక్సభకి అయితేనేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోటెం స్పీకర్ని అపాయింట్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే వీళ్ళ యొక్క ముఖ్య విధి ఎమ్మెల్యేలుగా ఎలెక్ట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఓత్ తీసుకోవడము, తర్వాత లోక్సభకి ఎంపీలుగా ఎలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఓత్ తీసుకోవడము. యాక్చువల్గా ఆర్టికల్ 188 ప్రకారము అండ్ ఆర్టికల్ 99 ప్రకారము ఎంపీలు ఓత్ తీసుకోవాలి. 99 ప్రకారము ఎంపీలు ఓత్ తీసుకోవాలి. 188 ప్రకారము ఎమ్మెల్యేలు ఓత్ తీసుకోవాలి. కేర్ఫుల్గా వినండి. 188 ప్రకారము ఎమ్మెల్యేలు ఓత్ తీసుకోవాలి, 99 ప్రకారము ఎంపీలు ఓత్ తీసుకోవాలి. సార్ ఓన్లీ ఎంపీ ఎమ్మెల్యేనా అంటే ఎస్. 99 ప్రకారము ఎంపీ అని అంటే ఇక్కడ ఇద్దరు వస్తున్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్ వస్తున్నారు, లోక్సభ మెంబర్ వస్తున్నారు. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ కూడా. కానీ ఈ ఎమ్మెల్సీ సభ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్, రాజ్యసభ అవి కంటిన్యూస్ ఛాంబర్స్ కాబట్టి వాళ్ళకి చైర్మన్ లేకపోతే సంబడి ఎవరో ఉంటూనే ఉంటారు. ఇక్కడ కంప్లీట్గా డిజల్యూషన్ అయిపోయి మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి దీనికి ప్రోటెం స్పీకర్ అనే కాన్సెప్ట్ అవసరం వచ్చింది. ఓకే, కావున ఇదే గుర్తుపెట్టుకోండి. 188 ప్రకారము ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం తీసుకోవాలి, 99 ప్రకారము ఎంపీలు ప్రమాణ స్వీకారం తీసుకోవాలి, లోక్సభ ఎంపీలు. అయితే ఇక్కడికి రండి. లోక్సభకి ఎలక్షన్స్ అయినవి. ఇప్పుడు లోక్సభకి వచ్చేటువంటి సభ్యులందరూ కూడా 99 ప్రకారము ఎవరి ముందు ఓత్ తీసుకోవాలి అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ అపాయింటీ. సో నేను ప్రమాణ స్వీకారాల మీద కూడా ఒక క్లాస్ చేసిన, అది కూడా కరెంట్ అఫైర్స్లో ఉంది, చూసుకోండి. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తున్నాడు ప్రోటెం స్పీకర్ని. సార్ మరి 99 ఆర్టికల్ అని చెప్పొచ్చు కదా, 95 అని ఎందుకు చెప్తున్నారు అని అంటే ఇతను స్పీకర్ యొక్క విధులు నిర్వహించడానికి వస్తున్నాడు. ఓకే, ఇట్లా కూడా అనొచ్చు మనము. సో హీఈస్ అపాయింటెడ్ యాజ్ ఎ అపాయింటీ అండర్ ఆర్టికల్ 99 అని చెప్పొచ్చు, బట్ అవసరం లేదు. అతను స్పీకర్ విధుల్ని నిర్వహిస్తున్నాడు కాబట్టి 95 అని చెప్పుకుంటాం. సో ద ప్రోటెం స్పీకర్ ఈస్ అపాయింటెడ్ ఫర్ ద లోక్సభ యూజింగ్ ఆర్టికల్ 95 అండ్ ప్రోటెం స్పీకర్ ఈస్ అపాయింటెడ్ యూజింగ్ ఆర్టికల్ 188 ఎట్ ద స్టేట్. సో రాష్ట్రాల్లో ఆర్టికల్ 88ని. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తే ఇక్కడ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అపాయింట్ చేస్తున్నారు. సో లోక్సభకి భర్తృహరి, తర్వాత మన తెలంగాణ స్టేట్ అసెంబ్లీకి అసదుద్దీన్ ఓవైసీ అపాయింట్ అయినరు ప్రోటెం స్పీకర్గా. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత లోక్సభకి ఎవరు స్పీకర్ వస్తున్నారు, తర్వాత దీనికి అసెంబ్లీకి ఎవరు వచ్చినారు స్పీకర్గా? సంబడి గడ్డం ప్రసాద్. ఓకే, సో దిస్ ఈజ్ ద క్లాస్. సో మనం నెక్స్ట్ క్లాస్లో
మళ్ళీ రేపు సేమ్ టైంకి మీట్ అవుదాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శాసన మండలి చైర్మన్ కాదు, ఇది శాసన మండలి యొక్క క్రియేషన్ ఆర్ అబాలిషన్. శాసన మండలి యొక్క క్రియేషన్ ఆర్ అబాలిషన్ కి సంబంధించింది. అంటే ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఒకవేళ మనం వద్దు అనుకుంటే, మనం అంటే ఎమ్మెల్యేలు స్పెషల్ మెజారిటీ తోటి ఒక రెజల్యూషన్ ని పాస్ చేసి పార్లమెంట్ కి పంపిస్తే, పార్లమెంట్ దాన్ని సింపుల్ మెజారిటీ తోటి ఆమోదిస్తే అప్పుడు మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ పోతుంది. సో 169 ఈజ్ క్రియేషన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే శాసన మండలి యొక్క ఏర్పాటు మరియు దాని యొక్క ఏమంటారు అబాలిషన్ ని, అంటే దాని యొక్క ఖతం చేసేయడం అనమాట. సో ప్రస్తుతం అందుకే కేవలం 6 స్టేట్స్ లో మాత్రమే నాకు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నవి. ఓకే, 6 రాష్ట్రాల్లో. సో ఇది అరౌండ్ 188 ఈస్ దిస్ అని అంటే 187, 186, 185, 184, 183, 182. సో 182 ఉండొచ్చు. చైర్మన్ అండ్ చైర్మన్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క చైర్మన్ కి ఎలక్షన్ కి సంబంధించి 182 ఉండవచ్చు మై గెస్. సో ఇంపార్టెంట్ ఏం కాదు, అక్కర్లేదు. ఓకే, ఒకవేళ చూస్తే మీరు క్రాస్ చెక్ చేసుకొని రేపు నా క్లాస్లో చెప్పొచ్చు 182నేనా అని. ఓకే, కెన్ వి క్లోజ్? ఎనీ మోర్ డౌట్స్? ఓకే, సో ఈరోజు క్లాస్కి ఇక్కడే ఫుల్ స్టాప్ చెప్దాం. అండ్ విల్ మీట్ అగైన్ విత్ ద టుమారోస్ క్లాస్. మళ్ళీ రేపు క్లాస్లో మనం మీట్ అవుదాము. ఇంకా మీరు ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. చెప్పింది చెప్పినట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చెప్పింది చెప్పినట్టు క్లాస్ విని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఎంసీక్యూస్ కూడా నేనే చూపిస్తున్నా కాబట్టి బీ రెగ్యులర్. సో రెగ్యులర్గా ఉండండి. ఎందుకనంటే ఇదంతా కూడా ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ గురించి వచ్చింది, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. 6 years ఆర్ 65 years అనే కాన్సెప్ట్ వచ్చింది, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో మళ్ళీ రిపీట్ చేయడం వల్ల అన్నెసెసరీగా టైం కూడా వేస్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. విల్ బి మీటింగ్ టుమారో విత్ అనదర్ క్లాస్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్. మీకు తర్వాత కరెంట్ అఫైర్స్ మీద కూడా ఒక లెక్చర్ వస్తుంది. సో దాన్ని నేను లైవ్ పెట్టట్లేను, ఫ్రీ టైంలో రికార్డ్ చేస్తున్నా కాబట్టి. సో యూ కెన్ వాచ్ ద కరెంట్ అఫైర్స్ లెక్చర్ ఆల్సో. సో ద నెక్స్ట్ లెక్చర్ విల్ బి ఆన్ ద నేటో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ గురించి. ఎందుకు అనంటే నేటో యొక్క చీఫ్ హెడ్ మారినరు. సో దాన్ని కూడా ఒకసారి నోట్ చేసుకోండి. సో మనము రికార్డెడ్ లెక్చర్స్ కోసం మీరు, అండ్ యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో టు జాయిన్ అస్, లైవ్ జాయిన్ అవ్వడానికి ఆర్ ఎల్స్ రికార్డెడ్ క్లాసెస్ కూడా వినడానికి. అండ్ యూ కెన్ షేర్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో. మీకు ఏం కావాలి, ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, ఫీడ్బ్యాక్, రికమెండేషన్, ఒపీనియన్ అన్నీ కూడా వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ వెరీ గుడ్ డే.